మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ప్రతి ఒక్కరికి కూడా ఈ జ్యోతిష సంబంధమైనటువంటి విధానాలలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అంటే ఆ గ్రహస్థితులు మీకు సపోర్ట్ చేస్తాయి, అలాగే ఇబ్బంది చేస్తాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ గ్రహం కూడా మీకు పూర్తిగా మంచి చేస్తూ ఉండదు, ఏ గ్రహం కూడా పూర్తిగా చెడు చేస్తూ ఉండదు. ఇవి మారుతూ ఉంటాయి. ఈ మారడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, మన గత జన్మ కర్మ. అంటే మన గత జన్మలో మనం చేసినటువంటి పనులను బట్టి ఆ గ్రహ సంచారం అనేటువంటిది ఉంటుంది. మరి గురుగారు నిజంగా గత జన్మ ఉందా, నమ్మొచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే, అందరూ ఒకే రకమైనటువంటి స్థితిలో పుట్టట్లేదు కదా. భూమి మీద రకరకాలుగా ధనవంతము, పేదరికము, చదువు బాగా చదివినటువంటి వారి కుటుంబంలో, లేనటువంటి కుటుంబంలో ఇలా రకరకాలుగా పుడుతున్నారు. ఎందుకు పుడుతున్నారు అంటే, వాళ్ళ గత జన్మ ఉండడం వల్లనే వాళ్ళ కర్మానుసారము, తర్వాత ఇంకా ఏదైనా బంధాలు ఉంటే అవి ఫుల్ఫిల్ చేయడానికి ఇలా రకరకాలుగా పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ లేనట్టయితే మనం డైరెక్ట్గా భగవంతునే ప్రశ్నించవచ్చు. ఇలా ఎందుకు పుట్టిస్తున్నాం? రకరకాలుగా ఇప్పుడు ఒకేసారి జన్మ, ఇప్పుడే జన్మ అంటే అందరికీ సమానంగా పుట్టించాలి కదా. అలా పుట్టించట్లేదంటే దేవుని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక అసలు అది కాదు. కర్మానుసారం మనం జన్మిస్తూ ఉంటాం. దానికి సంబంధించినటువంటి ఇక్కడ మనం అనుభవించేటువంటి ఏదైతే ఉంటుందో వాటిని లెక్కించడానికి ఈ ఆస్ట్రాలజీ, జ్యోతిషం అనేటువంటిది ఉపయోగపడుతుంది. అయితే మనము గత జన్మలో చేసినటువంటి మంచి చెడు ఒక్కొక్కసారి ప్రబలంగా ఉంటుంది, ఒకసారి ఈ చెడు ప్రబలంగా ఉంటుంది, ఒక్కొక్కసారి మంచి ప్రబలంగా ఉంటుంది, ఒక్కొక్కసారి రెండు మిక్స్డ్గా ఉంటాయి. ఇలా ఇదంతా కూడా ఉంటుంది. మరి అంటే ఇవన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎలా? గత జన్మలో ఏదో ఒకసారి మనం ఏదో చేసి ఉంటాం, ఏదో మనం తెలిసి తెలియక చేశాం. మనకి ఇప్పుడైతే మనం మంచి స్థితిలోనే ఉన్నాం, అంటే మనం మంచి గుణంతోనే మంచిగా ముందుకు వెళ్ళేటువంటి విధానంతోనే ఉన్నాం, స్ట్రాంగ్గా ఉన్నాం. కానీ మనల్ని అవి ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఇది మీకు అర్థం కావాలి అంటే ఇక్కడ ముందుగా ఈ గురుబలం అనేటువంటి దాని గురించి కొంచెం తెలుసుకోవాలి. మనకు గురుబలము స్ట్రాంగ్గా ఉన్నట్టయితే, చూడండి, గురుబలం గట్టిగా ఉన్నట్టయితే మనకు చాలా సమస్యలన్నిటిని కూడా ఇది నిరోధించడం అనేటువంటిది జరుగుతుంది. జాతక సమస్యలలో సర్పదోషాలు ఉంటాయి, కాల సర్పదోషాలు ఉంటాయి, అలాగే కుజదోషాలు ఉంటాయి. శనిగా ప్రతి గ్రహానికి ఒక దోషం అంటూ ఉండడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా వాటి యొక్క ప్రభావము గణనీయంగా మన పైన ఉండకుండా, చెడు ప్రభావము ఎక్కువగా ఉండకుండా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం గురు విధానాన్ని మనం అనుసరించాల్సిందే. అయితే ఇది ఎందుకు వస్తుంది? గురుబలము కనుక లేనట్టయితే మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువగా చెడుగా ఉంటే ఇక మీరు అతలాకుతల కాక తప్పదు. ఇక్కడ గురుస్థితి అంటే ఏంటిదో మీరు తెలుసుకోవాలి. గురువు ఎలా ఉంటాడు? ఒక సిస్టమేటిక్గా ఉంటాడు, డిసిప్లిన్గా ఉంటాడు, 10 మందిని గౌరవిస్తాడు, గౌరవం తీసుకుంటాడు, అలాగే పుస్తకాలు చదువుతూ ఉంటాడు, జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాడు. దైవం అంటే భక్తి అనేటువంటిది ఉంటుంది, 10 మందికి మార్గదర్శకంగా ఉంటాడు. ఇది గురువు. మరి ఇప్పుడు గురు బలం అనేటువంటిది మనకు ఎందుకు క్షీణించింది అంటే, గత జన్మలో మనము ఈ పుస్తకాలు చదవడం కానీ, ఆ రకంగా గౌరవప్రదంగా ఉండడాన్ని ఇష్టపడకపోవడము, ఇంకా గురువులను గత జన్మలో ద్వేషించడం కావచ్చు, లేకపోతే వాళ్ళని అవమానించడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేసి ఉండొచ్చు. అంటే దీనికి దానికి సంబంధం ఉంటుందా అంటే 200% ఉండి తీరుతుంది. ఎలా? ఇప్పుడు మనకు లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సులో మనకు అంటే ప్రారంభ కర్మను నిర్మాణం చేసేటువంటి సందర్భంలో లా ఆఫ్ అట్రాక్షన్ జస్ట్ ఒక 10% మనకు ఉపయోగపడుతుంది. అయితే మనం దేన్నైతే ద్వేషిస్తామో అది దూరం అవుతుంది, దేన్నైతే మనం ప్రేమిస్తామో అది మనకు దగ్గర అవుతుంది. డబ్బును ప్రేమిస్తే డబ్బు వస్తుంది, డబ్బును ద్వేషించడం మొదలు పెడితే దూరం అవుతుంది. ఎవరైనా ఒక పిల్లలు వస్తున్నారు అనుకోండి, మీరు వాళ్ళని కోపంగా చూశారు, 2 మాటలు అన్నారు, వాళ్ళు దూరం వెళ్ళిపోతారు. వాళ్ళు రాగానే వాళ్ళు పలకరించారు, ఏదో స్వీటో మీకు ఏదైనా ఒక పండో పొలమో వాళ్ళ చేతిలో పెట్టారు అనుకోండి, వాళ్ళు దగ్గర రావడం జరుగుతుంది. ఇది సృష్టి రహస్యము. మనం దేన్నైతే ప్రేమిస్తామో, దేన్నైతే ఇష్టపడతామో, దేన్నైతే గౌరవంగా ఉంటామో, దేని పట్లయితే కృతజ్ఞతగా ఉంటామో,
దేవుని అయితే మనము మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతామో అది మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. ఇష్టపడింది ఏదైనా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సృష్టిలో రెండే ఉంటాయి బిడ్డ, ఒకటి ఆకర్షణ, రెండవది వికర్షణ. అంటే గత జన్మలో వీటిని మనం వికర్షించాము, మనం ఇష్టపడలేదు, ఏదో చేసాము, అందుకని ఆ ప్రభావం అది దూరంగా ఉండిపోయింది. అందుకని ఆ బలం మనకు లేకపోవడం వల్ల ఈ జన్మలో మనకు ఇబ్బంది అనేటువంటిది స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటిదంటే ఇక్కడ గురుబలం అనేటువంటిది మీకు 200% ఉండి తీరాలి అని అనుకున్నప్పుడు ఈ గురు బలాన్ని పెంచుకునేటువంటి విధంగా మనం ముందుకు వెళ్ళాలి. దీనికి అత్యంత శక్తివంతంగా చాలా గొప్పగా మీకు మంత్ర ఉపాసన పనిచేస్తుంది. గురు మంత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో అది చాలా చాలా గొప్పగా శక్తివంతంగా పనిచేస్తుంది. ఇక అది కాకుండా మీరు ఇంకేమైనా పరిహారాలు చేసుకోవచ్చు అనుకుంటే, పరిహారాలు అనుకున్నప్పుడు అభిషేకాలు ఇవి ఇత్యాది ఎక్కువగా పనిచేయవు. ఎందుకంటే గత జన్మలో మనం విపరీతంగా ఆకర్షించడమే ముఖ్యమైనటువంటి విధానం. అర్థమవుతుంది కదా. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సరే గత జన్మలో ద్వేషించాము, దూరంగా ఉండడానికి కారణం ఏంటిది? మనం విపరీతంగా ద్వేషించాము. ఇప్పుడు వాటిని మనం కాస్త సరే ఏదో క్షమించు, రండి రండి అంటే రావు కదా. అది అంటే దాని ఫలితం ఎక్కువగా ఉండదని అర్థం. ఇక ఫలితం బాగా ఉండాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? పుస్తకాలు చదవడం మొదలు పెట్టాలి. పిల్లలకు ఇప్పుడు మీరు సపోజ్ ఒక డిగ్రీ స్థాయిలో ఉన్నారు, పిల్లలకు ఎవరికో మీకు తెలిసినటువంటి పిల్లలకి ట్యూషన్ చెప్పడము, ఒక గంట చెప్పడము, తర్వాత ఎవరికైనా పిల్లలకి పుస్తకాలు ఇవ్వడము, గురువులను గౌరవించడము, గురుదత్తను స్మరణ చేసుకోవడము. అర్థమవుతుంది కదా. గురువులను మీరు ఈ జన్మలో కూడా మీకు గురుబలము, గురు స్థితి బలహీనంగా ఉంది అని అనుకున్నప్పుడు, గురుబలం లేదు అనుకున్నప్పుడు, ఈ జన్మలో మీరు గురువులను ఇక్కడ ప్రత్యక్షంగానో పరోక్షంగానో విమర్శించడము, ఇబ్బంది పెట్టడము, ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ జన్మలో కూడా మీరు వాటిని ఇంకా వికర్షిస్తున్నారు. కనుక మీకు గురుబలం అనేటువంటిది రాదు. గురుబలము ఉంటే, గురువు యొక్క స్థాయి గట్టిగా ఉన్నట్టయితే సమస్త గ్రహస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి బిడ్డ. గురువు వాటిని సెట్ చేయగలుగుతాడు. కనుక ఇప్పుడు మీరు ప్రారంభంలో ఇప్పుడు చెప్పేటువంటి విషయాలను అంటే పుస్తకాలు ఎక్కువగా చదవండి, ఒక సైంటిస్టుల పుస్తకాలు చదువుకోండి, గౌరవప్రదంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇలా కొన్ని మీరు చేయడం, ఇవి చిన్న చిన్న పరిహారాలు. ఇది ఇలా చేయాలి. స్ట్రాంగ్గా గురు మంత్రాన్ని పట్టుకోవాలి. గురువుకు సంబంధించినటువంటి ఫీలింగ్స్ అన్నిటినీ కూడా ఈ జన్మలో మీరు పెట్టుకోవడం మొదలు పెడితే గురుతత్వము మీ ప్రబలంగా పెరిగిపోయి మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా తగ్గుముఖం పట్టడం అనేటువంటిది జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది దీనికి సంబంధించిన గురు మంత్ర విధానం అనేటువంటిది ఉంటుంది. అది తీసుకుంటే మీకు ఏ సమస్య అయినా కూడా అంటే గ్రహపరంగా మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. కొన్ని గ్రహాల యొక్క ఎఫెక్ట్ వల్ల ఇటు బ్లాక్ మ్యాజిక్ కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మనము జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి చూసుకోవాలి. ముఖ్యంగా గురు మంత్రాన్ని గట్టిగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ బ్లెస్సింగ్స్.